నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు, టీవీకే పార్టీ అధికార ప్రతినిధి అయిన రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ని ఓఎస్డీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలతో పాటు విజయ్ ప్రభుత్వానికి మద్దతిస్తున్న మిత్రపక్షాలు సైతం తప్పుపట్టడంతో విజయ్ సర్కార్ వెనక్కి తగ్గింది. ఓఎస్డీగా జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ని నియామకాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రిక్కీ రాధన్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దానిపై నెటిజన్స్ సర్చ్ చేస్తున్నారు. రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ దగ్గర విజయ్ జ్యోతిష్య సలహాలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందే ఆయన టీవీకే విజయాన్ని ఊహించారు. జయలలిత సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులకు కూడా ఆయన సలహాలు ఇచ్చేవారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయాన్ని కూడా రాధన్ పండిట్ సలహా మేరకే మార్చారు. ముందు మే 10 మధ్యాహ్నం 3:45 నిర్ణయించారు. అది మంచి సమయం కాదని పండిట్ చెప్పడంతో ఉదయం 10 గంటలకు మార్చారు. టీవీకే పార్టీ పేరు విజయ్ పుట్టిన వివరాలకు అనుగుణంగా న్యూమరాలజీ, జ్యోతిష్య సూత్రాల ప్రకారం ఉండేలా చూడటంతో రిక్కీ రాధన్ కీలక పాత్ర పోషించారు. మంగళవారం ముఖ్యమంత్రికి ఓఎస్డీగా రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే దీనిపై అన్ని పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. టీవీకే పార్టీకి మద్దతిచ్చిన కాంగ్రెస్, వీసీకే, సిపిఎం సైతం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ఒక జ్యోతిష్యుడికి ఓఎస్డీ పదవి ఎందుకు అంటూ కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. సెక్యులర్ ప్రభుత్వంలో జ్యోతిష్యుడిని నియమించటం ఆమోదయోగ్యం కాదని, ముఖ్యమంత్రి దీనిపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వీసీకే పార్టీ చీఫ్ సెక్రటరీ రవికుమార్ కోరారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, మూఢనమ్మకాల్ని ప్రోత్సహించేలా జ్యోతిష్యుణ్ణి ప్రభుత్వ అధికారిగా నియమించడం సరికాదని సిపిఎం నేత షణ్ముగం మండిపడ్డారు. ఇక విమర్శలపై స్పందించిన సీఎం విజయ్ ఓఎస్డీ నియామకాన్ని రివ్యూ చేస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఓఎస్డీ బాధ్యతల నుంచి వెట్రివేల్ని తప్పిస్తూ విజయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్ష అనంతరం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు తమిళనాట జ్యోతిష్యులకు, రాజకీయ నాయకులకు మధ్య ఉన్న అనుబంధం కొత్తేమీ కాదు. గతంలో జయలలిత లాంటి నేతలకు కూడా రాధన్ పండిట్ సలహాదారుగా వ్యవహరించారు. అక్రమ ఆస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్తారని వెట్రివేల్ చెప్పిన జోస్యం విఫలం కావడంతో వారి మధ్య విభేదాలు వచ్చాయి. అయితే హేతువాదం, ద్రవిడ సిద్ధాంతాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే తమిళనాడులో విజయ్ సర్కార్ జ్యోతిష్యుణ్ణి ఒక అధికారిక పదవికి జ్యోతిష్యుణ్ణి కేటాయించడం చర్చకు దారితీసింది. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగా విజయ్ సర్కార్ ఓఎస్డీగా రిక్కీ రాధన్ పండిట్ నియామకాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.